మా సత్తిగాడు నెక్లెస్ రోడ్ కోతక్క అన్నాడు. ఎందుకురా అంటే చెప్పనలేడు. ఏం చేస్తుండో మరి డాడా. సత్తి, ఓ సత్తి. పీపుల్స్ ప్లాజా వచ్చినాం. తేనె సీసాలు ఉన్నట్టున్నాయి. డాక్టర్ గ్రూప్ వాళ్ళు ఈయనే ఉన్నారా? అరే డ్వాక్రా గ్రూప్ వాళ్ళు తయారు చేసిన వస్తువులను ఎగ్జిబిషన్ పెట్టారు కదా, గదేనా? ఏరికెళ్ళి తెచ్చిరి చీరలు? కలంకారీ మేము డైయింగ్ చేసి ఐడియల్ చేస్తాం. మీరే తెచ్చిండ్రా? మేమే చేస్తామండి. సొంతంగా చేసిండ్రా? ఏమేమి కలర్ అద్దిర్రు ఇంట్లో? ఏ కలర్, వెజిటేబుల్ కలర్స్, పెయింటింగ్స్, ఆల్ కలర్స్. కూరగాయలు కలిపినారు? చీరలలో కూరగాయలు ఆసన వస్తుందా మళ్ళా? దీని మీద హ్యాండ్స్ సెలెస్కెన్ వచ్చింది. ఇది మనకు కొంచెం మంచిగా ఉంటుందా అక్క? నీకెందుకురా చీరలు? ఏరికెళ్ళి తెచ్చిరేవి? పోషంపల్లేనా ఇవి కూడా? ఏంటిది గింతగానం ఉన్నది? బొంతలేకనే ఉన్నారు. ఇది బయటకన్నా అగ్వకు దొరుకుతాయిరా? జోరాలు ఉన్నాయా? బొంతలు జోరాలు మన తాన కాళ్ళు దూర్చుకునేటివి ఇవి. అదే ఇంట్లో తిరిగి వస్తావు కదా, దూడ్చుకొని ఇంట్లో లేకపోతే రోగాలు వస్తాయి. రోగాలు వస్తాయా? ఎవరు చేసిండ్రు ఇవి? మేము మా వదిన మీ ఇంటి పక్క వాళ్ళు అందరు కలిసి సంఘం వాళ్ళు అందరం చేసినాం. నేను వస్తా, మళ్ళీ వస్తా. ఇస్త్రీ చేసి పెట్టు దాన్ని. ఇస్త్రీ కాళ్ళకు దొక్కేదాన్ని ఇస్త్రీ అన్న. కొత్తది ఏదన్నా చేసుకోవచ్చు మనం, ఏం కాదు. అక్క ఇది అమ్మ మాకు మంచి కొడుతుందా చూడు? ఏ బాగా ఓల్డ్ మోడల్ లెక్క కొడుతుందిరా. ముసలిది మెచ్చదేమో అనిపిస్తుంది. గోల్డ్ మోడలా? అరే గోల్డ్ మోడలా అంటున్నది. నువ్వు ఎవ్వరికి కొలుతూనే ఉంటావు బిత్తిరి దాని లేక. ఓక మా అమ్మమ్మకి ఏరు మంచి కొడుతుందో చూడవా? నల్ల చీర అమ్మమ్మకి ఒక్కటి. మస్తు డిజైనింగ్లు ఉన్నాయి ఇంట్లో. మా అక్క చూడాలి కానీ ఆడతలు బంద్ చేసి ఇంట్లోనే కూర్చుంటుంది. అబ్బా నాకేం పని పాట లేదనుకుంటున్నావారా? ఆడ కూర్చో నీకి. అక్క ఏ ఊరు మీది? చేతులతో చేసినాయి కావాలి, వర్క్ కాదు మనం. మంచిగానే సత్య. అదెంత నట్రా? మా అక్క సర్ఫ్లో నానబెట్టి ఉతుకుతుంది. దమ్మరా దిమ్మరా నెమ్మలు ఇరిగిపోరా? అవ్వా అట్లాంటావో బిడ్డ? నన్ను చూసుకో ఇక. రేపటి సంది నీ బట్టలు అట్లనే ఉతుకుతా. ఏం పేరు అంటారు దీన్ని? డాబీ, పెద్ద డాబీ బ్యాగ్. డాబ్యా? డాబీ అంట 150 రూపాయలు. మరి లేవనుకుంటున్నావా నా తానా? ఏమో మరి పక్కకు పెట్టి చెప్తా. ఏ ఊరు మీరు? తమిళనాడుకి వెళ్ళి వచ్చినావు. ఇవి పూసలమ్మ నీకే పైసలు వచ్చినాయా మళ్ళా? అక్క నీకు ఒక పూసల దండ లేవాలనా? అబ్బా నాకేం వద్దురా నాయన. ఇవేంటివన్నా బలరు ఫాలియకపోతే గట్టలేకనే ఉన్నాయి. తామరగాయ నువ్వేం కొనుక్కో సత్తి మరి? నాకు వచ్చేటి ఒక్కటి కూడా లేవు ఇంట్లో. అన్ని చిన్న సైజు కుట్టుకున్నారు కదా. పూలు లేవు, పండ్లు లేరు. అవుట మీరా గీతలు గీతలు ఉన్నాయి. అన్ని గెర్రెలు గెర్రెలు, దబ్బలు దబ్బలు. మంచిగా ఇడిలవారి అంగీ బట్టాలు, జాకెట్ బట్టాలు, చీర బట్టాలు అనాలి కానీ ఎక్కడ పోయిండో ఏమో. ఎంతకొకటన్నా చెప్పులు? పంజాబ్కి వెళ్ళి వచ్చినావు? ఫటేలానా ఊరు? గావ్ ఫటేలా. అక్క ఏ నెంబర్ వస్తాను నీకు? నాదా తమ్మి? 6 7 కాదు 8. 8ఏనా? ఏమోరా. ఫోన్ నెంబర్ కాదు నేను చెప్పింది. చెప్పు నెంబర్ అంటే నేను తెచ్చుకుంటా. అయినా నీకేం తెలుసురా? జొన్న రొట్టెలు తెచ్చుకున్నారు వీళ్ళు. కాసే కర్ణాటక ఆడికెళ్ళి తెచ్చుకున్నారు. ఇలా మస్తు దొరుకుతాయి. మా ఎక్క చేస్తుండే చింతపండు ఫుల్లకు పెట్టి అమ్ముతున్నారు. అర్ధ కిలో తెచ్చుకుంటే కారా సావుకారు దుకాణంలా కట్టె ఫుల్లలోకి ఎట్టిండ్రు. గిరాకు లేకపోతే నువ్వే అలిగేసుకున్నట్టున్నావు అన్ని. ఒడిశానా? దేవునికా? నిజంగా ఫిట్ లాగానే ఉన్నారు ఇది. బా మా చింత చెట్టు కాడ మస్తు ఉంటుండే ఇవి. ఏడ వీక్ వచ్చిండ్రు? తయారు చేసినారు. అవును ఇది డూప్లికేట్ ఫిట్టే. అవును బా షాట్లు గీడ కనబడ్డాయిరా నాయన. మెంతాలు పెట్టినాయి అక్క? మెంతాలు పెట్టినాయేనా? అవును మెంతాలు పెట్టినాయి. మెంతాలు ఆసన వస్తున్నది. షాట్ అది ఎత్తున అక్క ఒకటి. షాట్ ఎందుకురా? ఏం జరగాలన్నా? రైస్ మిల్ కాడికి వెళ్ళి బియ్యం తెచ్చి నెరగలేవు అనుకుంటున్నావేమో కానీ నెరగలు ఏడుకోతాయి. చెరగనీకే నేర్చుకో ముందుగాల. ఇయ్యక్క ఒకటి గట్లనే అంటది ఆమె. అర్రే ఒరిపియకు రాళ్ళను ఏడికెళ్ళి తెంపుకొచ్చినాయి ఈ పూలని. కాసే అరుణాచలం అంటే రజనీకాంతం సినిమానా? మొక్కజొన్న ఫోటోతో గింత ఉపాయం చేసినారు మీరు. మా ఊరి పక్కకు ఉత్తగానే వాడేస్తారు. బలరు తింటాయి ఇవి. గింత మంచి ఉపాయం వస్తాయి రంగులు అద్దితే. కోనేడుది ఉన్నదా? అట్లా తిరుక్కుంటే టైం పాస్ చేసుడేనా? సోఫ్ గిట్ల పెట్టిండ్రు, బువ్వేర పెడుతుండ్రు.
బా కమ్మ వాసన వస్తుంది ఊరుబత్తి లాకనే వస్తున్నారు ఇది బా ఈమె చూడాక రుద్దుకున్నాక ఎట్లయిందో మా టీవీ చూస్తారా మహారాష్ట్రలో చూస్తారా నేను ఎవరిని నువ్వు ఏరన్నా జల్గావ్ మహారాష్ట్ర అంటున్నావు అవుగా నీ సత్తి పెన్ను పేపర్ పట్టేమో రాసుకుంటున్నావు ఏంటిదిరా అక్క అన్ని లిస్ట్ లో రాసిన పొద్దుగాల పైసలు తీసుకొని వచ్చి బిల్లు కట్టి ఇవన్నీ బస్తాలు వేసుకొని రా నీ అవ్వ నేను నిజంగానే అనుకున్నా కదరా అక్క మీద ప్రేమ కొద్ది తెస్తున్నావేమో అనుకున్నా అంత ఉత్త కదా నేనా నా తానే కడి రూఫ్ లేవు ఏడికెళ్ళి కట్టమంటున్నావు సెలెస్కాన్ చేసుడే నేను ఎంత ధమాక్ ఖరాబ్ అవుతుంది షాపులలోకి వస్తే